ఇక సిటీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, చెప్పండి, ప్రస్తుతం సిటీలో ఏ ప్రాంతాల్లో వర్షం పడుతోంది, వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కనిపించింది. దాదాపు ఎండ తీవ్రత అనేది ఈ రోజు మనకు పెద్దగా ఎక్కడా కూడా కనిపించలేదు. ఉదయం నుంచి కూడా మేఘావృతమైన వాతావరణం కనిపించడంతో పాటు అక్కడక్కడ మనకు చిరుజల్లులతో కూడిన వర్షం కూడా ఈ రోజు ఉదయం నుంచి కాస్త కనిపించింది. ఇక సాయంత్రం అవ్వడంతోనే దాదాపు మనకు 6-7 ప్రాంతం నుంచి కూడా ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు మేఘాలు కమ్ముకునే దట్టంగా క్యుములోనింబస్ మేఘాల కారణంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం అయితే చాలా ప్రాంతాల్లో నమోదైంది. దాదాపు మనకు 7 గంటల నుంచి అయితే మొదలైన వర్షం అయితే కంటిన్యూగా ఒక 3 అవర్స్ పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు జోరు వర్షం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఈదురుగాలు కూడా చాలా ప్రాంతాల్లో కనిపించాయి. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షపాతం అయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు ఇటు ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తో పాటు ఇటు మియాపూర్ కావచ్చు, దాంతోపాటు చందానగర్, లింగంపల్లి, మాసప్ ట్యాంకు, మెహదీపట్నము, హిమాయత్ నగర్, బషీర్బాగ్ తో పాటు ఇటు సెంట్రల్ హైదరాబాద్, అబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లో కూడా మనకు వర్షం అనేది కురుస్తుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఉప్పల్, బోడుప్పల్, పెజాదిగూడ, నాచారం, మల్లాపూర్, తార్నాక ప్రాంతంలో కూడా మనకు అక్కడక్కడ వర్షపాతం అనేది నమోదైంది. ఇక రాజేంద్ర నగర్, అత్తాపూర్, బండ్లగూడ, జాగిర్ తో పాటు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో దాదాపు ఓవరాల్ సిటీ అంతా కూడా మనకు వర్షం కవర్ చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, ఒక జోరు వర్షం అయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదైంది. దాదాపు కంటిన్యూగా మనకు చిరుజల్లులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురవడంతో కూడా చాలా ప్రాంతాల్లో మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు బిఏటిఎల్ కావచ్చు, దాంతోపాటు లింగంపల్లిలో మాత్రం మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు బంజారా హిల్స్, గచ్చిబౌలి, దాంతోపాటు టోలీ చౌకి, జూబ్లీ హిల్స్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బోరబొండ, ఖైరతాబాద్, దాంతోపాటు షేక్పేట్, దాంతోపాటు షేర్లింగంపల్లి, కూకట్పల్లిలో చూసుకున్నట్టయితే 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ముషిరాబాద్ కావచ్చు, దాంతోపాటు మాదాపూర్, దాంతోపాటు ఇటు కూకట్పల్లి, చందానగర్, బాలానగర్, మూసాపేట్ లో చూసుకున్నట్టయితే కూడా మనకు 1.6, 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా సిటీ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే చాలా ప్రాంతాల్లో నమోదైందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, దాంతోపాటు పీక్ అవర్స్ అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం అవ్వడంతో కూడా చాలా వరకు మనకు వర్షపాతం నమోదవడంతో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటు ట్రాఫిక్ జామ్ కూడా మనకు ఎక్కువగా హైదరాబాద్ వ్యాప్తంగా కనిపించింది. ఇక ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయి వర్షాలు కురవడంతో కూడా ఇటు జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. నగరంలో కురిసిన వర్షంకి కావచ్చు, ఇప్పటికే ఇటు జోనల్ కమిషనర్ తో కూడా టెలికాన్ఫరెన్స్ ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా నిర్వహించడం జరిగింది. దాంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరడం జరిగింది. ఎలాంటి సమస్య ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కి కాల్ చేయాలని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు హైడ్రాతో సమన్వయం చేసుకుని ఎప్పటికెప్పుడు కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఏర్పడ్డాయో వాటిని క్లియర్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అదే విధంగా దాదాపు మనకు సిటీలో చాలా ప్రాంతాల్లో మనకు కంటిన్యూగా కురిసిన వర్షానికి అయితే అక్కడక్కడ వాటర్ లాగింగ్ కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు లక్డీ కపుల్ ద్వారకా హోటల్ దగ్గర కూడా రోడ్డుపై చాలా వరకు వాటర్ నిలవడంతో కూడా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, దాంతోపాటు జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు, వాటర్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. దాంతోపాటు మియాపూర్ ప్రాంతం కావచ్చు, ఇటు గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ, మాదాపూర్, మనకు ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడింది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కాస్త వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మనకు ముసురు టైప్ అంటే చిరుజల్లులతో కూడిన వర్షం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నమోదవుతూ ఉంది. దాదాపు మరొక హాఫ్ అన్ అవర్ పాటు కూడా అంటే 30 నిమిషాల పాటు కూడా మనకు ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రజెంట్ అయితే దాదాపు గత 3 గంటల నుంచి అయితే మనకు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాంతో పాటు మరో అర్ధ గంట పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షపాతం అయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ రోజంతా కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త వర్షపాతం తగ్గినప్పటికీ కూడా పలు ప్రాంతాలు అంటే సిటీ అవుట్స్కట్స్ కావచ్చు, ఇటు రాజేంద్ర నగర్, అత్తాపూర్, బోడుప్పల్ అటు సైడ్ అయితే కాస్త మనకు ఈదురుగాలతో కూడిన వర్షపాతం కూడా ఉండే అవకాశం ఉందని తెలపడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది.
ఇటు హైదరాబాద్ వ్యాప్తంతో పాటు ఇటు జిల్లాల్లో కూడా పలు జిల్లాల్లో మనకు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు వరంగల్ కావచ్చు, హన్మకొండ, కాజీపేట, మెదక్ ప్రాంతాలలో కూడా మనకు చిరుజల్లులతో కూడిన ఒక మోస్తారు వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే 3 రోజుల పాటు మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగా మనకైతే ఈ రోజు వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఋతుపవనాలకు సంబంధించి కాస్త మందగించినప్పటికీ కూడా మనకు జూలై మొదటి వారంలోనైతే మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అందుకు సూచకగానే మనకు ఈ రోజు నుంచి కూడా కాస్త వర్షాలు అయితే మనకు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా వచ్చే 3 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ కల్పన, థ్యాంక్ యూ.